జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి కోసం బీజేపీ అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. నేతలు కార్యకర్తల నుంచి త్రిసభ్య కమిటీ అభిప్రాయాలు సేకరిస్తోంది. దీంతో బర్కత్పురా బీజేపీ సిటీ ఆఫీస్ సందడిగా మారింది. అభిప్రాయ సేకరణ కోసం బీజేపీ చీఫ్ రామచంద్రరావు త్రిసభ్య కమిటీని వేశారు. త్రిసభ్య కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. రైట్, బర్కత్పురా బీజేపీ ఆఫీస్కు టికెట్ ఆశావహులు వెళ్తున్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి కోసం బీజేపీ అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, మనం చూసుకోవచ్చు బీజేపీ సిటీ ఆఫీసు బర్కత్పురా ఉన్నటువంటి కార్యాలయం కోలాహల వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరుండాలన్న దాని మీద అభిప్రాయ సేకరణ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి వారి మద్దతుదారులతోటి అభిప్రాయ సేకరణ దగ్గరికి తమకు పాజిటివ్గా వచ్చేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకునేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున తమ మద్దతుదారులతో కూడా ఇక్కడికి ఆశావాహులు చేరుకోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది, ఎవరు జూబ్లీహిల్స్లో సరైన అభ్యర్థి, గెలిచేందుకు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది అన్న దానిపైన అభిప్రాయ సేకరణ చేసేందుకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఒక త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. ఈ త్రిసభ్య కమిటీలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, అదేవిధంగా మాజీ ఎంపీ రాములుతో పాటు మరొక ఆంజనేయులు అనే అడ్వకేట్ కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనకు కనబడుతుంది. ఈరోజు ఆ ముగ్గురు నేతలు వచ్చి బీజేపీ సిటీ కార్యాలయంలో ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు, కార్యకర్తల ఒక అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు. ఎవరు పార్టీని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చే అవకాశం ఉంటుంది, ఎవరైతే సరైన నాయకుడు అనే అభిప్రాయాన్ని కార్యకర్తలు నుండి, అదేవిధంగా లోకల్ లీడర్స్ నుండి ఒక అభిప్రాయాన్ని అయితే సేకరిస్తున్న నేపథ్యంలో ఒక బీజేపీ సిటీ కార్యాలయం అయితే ఒక కోలాహల వాతావరణం నిండి ఉందని చెప్పుకోవచ్చు. తమ మద్దతుదారులు అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులతో పాటు తమ మద్దతుదారులు రావడం జరిగింది. ఆ మద్దతుదారులంతా కూడా తమ అభిప్రాయాన్ని ఎవరైతే అభిప్రాయ సేకరణ చేస్తున్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరు నియోజకవర్గానికి సరైన క్యాండిడేటు, ఎవరికి ఇస్తే గెలిచేందుకు అవకాశాలు, వాళ్ళకు ఉన్నటువంటి మెరిట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్లో చొచ్చుకెళ్లేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఈక్వేషన్స్ ఏంటి, ఇలాంటి అనేక అంశాలపైన అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. అభిప్రాయ సేకరణకు వచ్చిన జనాలతోటి, ఆశావాహులతోటి సిటీ కార్యాలయం, బీజేపీ సిటీ కార్యాలయం అయితే ఒక కోలాహల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. అజయ్, అయితే ముఖ్యంగా అభిప్రాయ సేకరణ కోసం త్రిసభ్య కమిటీని అటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు వేసినటువంటి పరిస్థితి. సో త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ ఎంతసేపు అంటే ఎప్పటికల్లా తీసుకునే అవకాశం ఉంది? ఎప్పటికీ ఈ అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత టికెట్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఈరోజు కనబడుతుందా? ఈ రోజు అయితే అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ నుండి ఏదైతే అభిప్రాయ సేకరణ చేస్తారో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహుల పేర్లు జాబితా ఎంతో ఉంది, వాళ్ళకి ఇచ్చేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, తాము జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఉండేందుకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఇట్లాంటి అనేక అంశాలతోటి ఏదైతే అభిప్రాయ సేకరణకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ ముందు తమ అభిప్రాయాన్ని అయితే చెప్తున్నారు. తమకు ఇవ్వాల్సిన అవసరం ఏ విధంగా ఉందన్న అంశంపైన కూడా ఆరా తీస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ సేకరించినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి పంపిస్తారు. రాష్ట్ర నాయకత్వం ఈ అభిప్రాయాలను తీసుకొని ఒక 3 పేర్లను జాతీయ నాయకత్వానికి పంపిస్తుంది. జాతీయ నాయకత్వం పార్లమెంటరీ బోర్డు, అదేవిధంగా బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీలో చర్చించి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆశావాహులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి, అదేవిధంగా జూటూరు కీర్తిరెడ్డి, అదేవిధంగా ఆకుల విజయ బీసీ నేతగా కూడా ఆమె తమ టికెట్ అడుగుతుంది. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కూడా టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఇల్లే కాకుండా దాదాపు ఒక 5-6 నేతలు కూడా తమకు టికెట్ ఇవ్వాలంటూ అడుగుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. వీళ్ళందరి పేర్లు ఆశావాహులు తమకు తాము ఎందుకు టికెట్ ఇవ్వాలో చెప్పుకోవడంతో పాటు తమ మద్దతుదారులతో కూడా తమకు ఎందుకు టికెట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరి నుండి కూడా అభిప్రాయాలు సేకరించి ఆ సేకరించినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించి ఎవరైతే టాప్ లిస్టులో ఉన్నారో ఆ 3 పేర్లను రాష్ట్ర నాయకత్వానికి
పంపిస్తారో ఆ రాష్ట్ర నాయకత్వం అక్కడ నుండి జాతీయ నాయకత్వానికి పంపిస్తే జాతీయ నాయకత్వం ఆ 3 పేర్ల నుండి ఒక పేరుని సెలెక్ట్ చేసి అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు పేరు ప్రకటించకపోయినప్పుడు కూడా ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉండదానిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.